నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తున్నారా? తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Once Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. yes, sir. Thank you, sir. మరాఠీకి సంబంధించి వాళ్ళకి వంశం చేశారని అన్నిటి చెప్తారు కదా, మీ పార్టీ తరఫున కూడా దానికి ఫైట్ చేశారు. ఇప్పుడు ఎటువంటి మరాఠీలు రకాలు ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దాని పరిధిలో లేనివి పరిధిలో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా. ఇప్పుడు డీమ్డ్ ఫారెస్ట్ దీన్ని ఇది ఇప్పుడు ఏ జడ్జిమెంట్ 6 సంవత్సరాల క్రితం ఇది ఈ పరిధిలోకి రానివి మనకి రిజర్వ్ ఫారెస్ట్ కానీ వీటి కింద రానివి ఇవన్నీ కూడా అవి డీమ్డ్ ఫారెస్ట్ కింద చేసి దాన్ని కన్సిడర్ చేయాలని, ప్రొటెక్ట్ చేయాలి. అది కూడా అటవీ శాఖ పరిధిలో అలాంటి వాటిని పరీక్షించాలన్నది కాదు. దానికి ఏముందంటే దానికి కావాల్సిన మంచినీరు మరాఠీలు ఏంటంటే బేసిక్ తీర ప్రాంతాన్ని మీకు తెలుస్తుంది. తీర ప్రాంతాన్ని మనకి సేఫ్ గార్డ్ చేస్తాయి. కాకపోతే ఈ డ్రెడ్జింగ్ వల్ల కొంత పోయింది. ఈ షిప్స్ రావడానికి రాకపోకలు కోరికలు తీయటం, అలాగే కొంత కాలువలు తవ్వరాలు డ్రెడ్జింగ్ యాక్టివిటీస్ వల్ల ఈ నీటి మానేసింది. దానివల్ల మరాఠీలు కూడా దోషం కారణం. దాని తోడు గత ప్రభుత్వం చేసింది ఏంటంటే నివాస యోగ్యం ఏదో చేతులు పట్టాలు ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అనే ప్రక్రియలో మరాఠీలో స్థలం ఇచ్చింది. అక్కడ దాదాపు 3 లక్షల టన్నులు కంకర అక్కడ డంప్ చేసింది. మట్టి కానీ అది ఎప్పుడు నీళ్ళు వచ్చినా సరే మళ్ళీ నీళ్ళు వచ్చేసి దాని సహజీకరణ నీళ్ళు రావలేదు. దాన్ని మార్చి అది తిరిగి అది ఎలా చేయాలో ముందుకెళ్ళి కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపిస్తాను. దాన్ని ముందుకు తీసుకుంటాం. మరాఠీ ఖచ్చితంగా మన అవసరం లేదు. ఈ క్లైమేటిక్ చేంజ్ పరిస్థితుల్లో మన తీర ప్రాంతం రక్షించుకోవాల్సిన అవసరం. దాన్ని సేఫ్ గార్డ్ మనలో అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి సార్ ఇది మీరు చూస్తే ఫస్ట్ డైవర్షన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి దేనికి కేటాయించబడాలో దాన్ని కేటాయించుకున్నాం. రకరకాల పరిస్థితులకి ప్రతిసారి కొంచెం ఫైనాన్షియల్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కానీ అసలు ఇవన్నీ తొమ్మిదిలో దొరికిస్తుంది లాస్ట్ ప్రభుత్వం. సో దానికి ఖచ్చితంగా ఒక నియంత్రించే ఒక వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి ఇదివరకు ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ ఎక్స్చేకర్కి వచ్చేస్తే ఎన్ని సెంట్రల్ ఫండ్స్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోబెట్టి నీకు పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్స్ లో పంపిస్తాం. లేదంటే ఇలా ప్రత్యేకించి స్ట్రీమ్లైన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే
we'll take that kind of action. I think it is needed, but how do we do it? We have our experience. ఓన్లీ గ్రేనరీ కలర్ లో ఉంటుంది సార్. రీసైక్లింగ్ చాలా లో ప్రాసెస్ లో చేస్తున్నారని అయితే కూడా మంచి ఆర్ఓ ప్లాంట్ లో కొనుక్కునే పరిస్థితి సార్. కాకినాడ కార్పొరేషన్ లో ఇది ఉన్నాయి. నేను ఏమన్నా నేనే చూసాను. అంటే ఎన్ని అది అదే ఏమన్నారంటే అసలు ఈ ఆకుపచ్చటి నీళ్ళు అది ఎక్కడో మనకి అది ఏముందంటే ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. మనం ఆక్వాకల్చర్లో సంపద అయిపోయింది రావడం. అలాగే ఉదాహరణ రైతులు నియోజకవర్గం తీసుకుంటే 80% అక్కడ నీళ్లు లేవు. అన్ని చెరువులు లభిస్తాయి. మొత్తం గ్రౌండ్ ఉంటుందో పడైపోయింది. కొందరు ఆర్ఓ ప్లాంట్స్ మీద బతకాల్సిన అవసరం. అదేంటంటే చాలా మంది లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమ దాన్ని రాత్రికి రాత్రి మార్చలేదు. దాన్ని ఏమంటారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించిన తర్వాత ఇంక్రిమెంటల్ ఇప్పుడు కోలాకాల ప్లాంట్ ఒకేసారి తీసేయకుండా ఇలాంటివి అలాంటి చాలా సూచన చేయాలి. జిల్లాకి ఈ ప్రపంచానికి చాలా ఎక్కువగా ఉంది. ఈకో టూరిజం ఉంది, అడ్వెంచర్ టూరిజం ఉంది, అగ్రికల్చర్ టూరిజం ఉంది. ఈ 4 టూరిజం ముందు కూడా కావట్లేదు. గతంలో చిరంజీవి గారు కూడా 150 కోట్లు ఈ కాకినాడలో డెవలప్ చేశారు. అది కూడా మనం నాశనం అయిపోయింది. దానికి సంబంధించి ఖచ్చితంగా మనకి ఉద్యోగం ఇప్పుడు మేము 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు అనేది మా కమిట్మెంట్. సో మేజర్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే టూరిజం ఈజ్ ద మెయిన్ బేస్. దట్ టు ఈస్ట్ గోదావరి హ్యాస్ ద గ్రేటెస్ట్ పొటెన్షియాలిటీ విచ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్. నిన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మన బాలసూరి గారు కూడా మాట్లాడినప్పుడు నేను ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది మనకి టెంపుల్ చుట్టూ సర్కిల్ ఒకటి అదొకటి. అలాగే బోర్డు అన్ని హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎకో టూరిజం ఉంది. ఆ ఉద్దేశం కూడా ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ అగ్రికల్చర్ టూరిజం ఇంకా ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని బలంగా తీసుకెళ్ళాలి. ఇదేమైపోతుందంటే ముందు ఓపెన్ గవర్నమెంట్ అంటే నేను ఉదాహరణకి నేను పంచాయతీ గురించి 4 డిపార్ట్మెంట్ సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క రోజు 20,000 వచ్చింది. సో అందుకే వీఆర్ డీప్లీ కమిటెడ్ ఫర్ టూరిజం. ఇది మీరు ఎకో సెక్టర్స్. అలాగే ఈ కొబ్బరి పరిశ్రమకు సంబంధించి కోనసీమకు సంబంధించి ఈ కోకోనట్ బోర్డు కానీ అలాగే ఇవన్నీ కూర్చొని ఎలా చేయాలి దీనికి. కేరళ లాంటి చోట పార్ట్ ఆఫ్ మన కోకోనట్ కాయల్ని కూడా చేస్తారు ఒక లేయర్ కింద. అది మనం ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ టెక్నాలజీని కొంచెం మా స్టడీ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకే కొంచెం ఏబుల్ అండ్ కమిటెడ్ అధికారులు మంది ఉన్నారు. ఐ కుడ్ సీ శ్యామ్ మోహన్ గారు. సో నేను ఐ థింక్ విత్ ఆల్ దర్ ఇన్పుట్స్ అండ్ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. శశిభూషణ్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులందరూ సహకారాలు సంప్రదింపులు జరిపి డెఫినెట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. అంటే మీకు ఎందుకు ఎక్కువ ప్రగల్భాలు మీద పలకట్లేదంటే వీఆర్ కమిటెడ్ టు సీ ద